రేపు పెళ్ళయ్యాక మీ చెల్లెలు ఆ అబ్బాయిని కాదని ఇంకొకరితో తిరిగితే వాళ్ళ కుటుంబం పరువు ఏం కావాలి? సమయానికి దేవతలా వచ్చి మా కళ్ళు తెరిపించావు. పదండి వెళదాం. కన్న బిడ్డ కంటే లోకుల్ని ఎక్కువగా ప్రేమించే నువ్వు నాకెలా కన్న తల్లివయ్యావా అని. ముందు సారీ చెప్పు. నేనెందుకు సారీ చెప్పాలి? నన్ను తిట్టినందుకు ఆవిడే నాకు సారీ చెప్పాలి. ఏం కూసావే నిన్ను? మిమ్మల్ని ఎవరైనా అగౌరవంగా మాట్లాడినా మీకు అన్యాయం చేసినా నేను భరించలేను. ఈ రోజు దీన్ని చంపేస్తాను అమ్మాయి గారు. సేను 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 సేను, ఇదిగో ఈ టాబ్లెట్ వేసుకో వేసుకో. సీను జాగ్రత్త. సీను రిలాక్స్ రిలాక్స్. సీను ఏంటి సీను ఇది? ఎప్పుడో నాకు ప్రశాంతంగా ఉండమని చెప్పేవాడివి, నువ్వే ఇలా అయిపోతే ఎలా? ఈ వయసులో ఇలా ఆఫీసు పట్టడం మంచిది కాదు సీను. అది కాదమ్మాయి గారు, అసలు కన్నతల్లితో మాట్లాడే పద్ధతేనా ఇది? ఎంత అపురూపంగా పెంచాం. దాని సంస్కారం అంతా ఏమైపోయింది అమ్మాయి గారు? ఎలా పడితే అలా మాట్లాడేస్తుందా? రేఖ పెళ్లి చెడగొట్టడమే తప్పు. ఎందుకు అలా చేశావంటే అంత తలబిరుసుగా సమాధానం చెప్తుందా? ఎన్నెన్ని భరిస్తాం అమ్మాయి గారు? ప్రతి ఒక్కరితోనూ గొడవే, ప్రతి ఒక్కరిని ఏడిపించడమే. 30 ఏళ్లుగా మన దగ్గర పనిచేసిన సాగర్ గారిని నిర్దాక్షిణ్యంగా బయటికి పంపించింది. కట్టుకున్న భర్తను వదిలేసింది, ఎవరినో ఇంటికి తీసుకొచ్చింది. ఇటు ఇంటిని అటు ఆఫీసుని సర్వనాశనం చేసింది. ఇప్పుడు మిమ్మల్ని పట్టుకుని వదిలేశాను అమ్మాయి గారు. పుట్టగానే చచ్చిపోయిందని అప్పుడే వదిలేశాను. కాని బతికి మళ్ళీ తిరిగొచ్చింది. ఇప్పుడు మనల్ని చంపుతుందండి. చచ్చిన బిడ్డ బతికిందని ఆ రోజు ఎంత సంతోషపడ్డామో, ఈ రోజు బతికి మనల్ని ఇలా రోజు చంపుతుందని కుమిలిపోవాల్సి వస్తుందండి. వద్దు సీనా, నా కోసం కాస్త కూల్గా ఉండు ప్లీజ్. ముందు రిలాక్స్ అవుతూ కాని పద పద సీనా, రా. నా పేరున పవర్ ఆఫ్ అటార్నీ ఇచ్చిన తర్వాత పేరు మారితే తప్పేంటి? ఇవాళ కాకపోతే రేపైనా నేనే కదా కంపెనీకి వారసురాల్ని. నాకేం నువ్వు చెప్పాల్సిన పని లేదు. గీతా, నువ్వు చెయ్యెత్తి కొట్టబోయేది కంపెనీ చైర్పర్సన్ని, అది గుర్తుపెట్టుకో. అమ్మాయి గారు, నువ్వు ఎవరి పర్మిషన్ తీసుకుని రావాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ గా రావచ్చు, వెళ్ళొచ్చు. ఎలా బతికిన మీరు
ఎలా బతకాల్సి వస్తుంది అమ్మాయి గారు? ఎవరికీ తల వంచని మీరు ఇవాళ మన బిడ్డ ముందు తల వంచటం, మాటలు పడటం చూసి తట్టుకోలేకపోతున్నాను అమ్మాయి గారు. సీను, 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 ఏమయ్యారు? ముచ్చాలు, చెప్పండి, ఏం కావాలి? అయ్యగారిని చూసావా? ఏ అయ్యగారు? ఈ ఇంట్లో ఎంతమంది అయ్యగారులు ఉన్నారేంటి? ఏమోనమ్మా, నాకేం తెలీదు. నేను ఇప్పుడే వచ్చాను. రాగానే గీతమ్మ గారికి కాఫీ పెడుతున్నాను. ఈ ఇంట్లో ఇంతమంది ఉన్నారు. ఈ ఇంట్లో ఉన్న మనిషి కనిపించకపోతే ఎవరు పట్టించుకోరా? వెళ్ళు. సీను, 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 ఎక్కడికి వెళ్ళారు ఈ మనిషి? వాకింగ్కి వెళ్ళినా ఈ పాటకు తిరిగి వస్తారే. ఓసారి ఫోన్ చేస్తే
ఫోన్ కూడా ఇక్కడే ఉంది. మరెక్కడికి వెళ్ళుంటాడు? అమ్మా, కాఫీ తీసుకురా. తీసుకోండమ్మా. ఏంటి కిందేవో అరుపులు వినిపించాయి? ఏమైంది? పెద్దమ్మగారు నా మీద కోప్పడుతున్నారమ్మా. ఎందుకు? మీ నాన్నగారు కనిపించట్లేదమ్మా. ఏమయ్యారని నన్ను అడిగారు. నాకు తెలియదని చెప్పాను. ఇంట్లో ఇంతమంది ఉన్నారు, ఎవరూ చూడకపోవటం ఏంటి అని అరిచారు. నన్ను వెళ్ళి వెతకమన్నారమ్మా. తమరు నిద్రలేచేసరికి కాఫీ తీసుకెళ్లాలని కూడా చెప్పానమ్మా. నీకు నేను చెప్పింది ముఖ్యమా, దానికి కాఫీ తీసుకెళ్లడం ముఖ్యమా అని నా మీద ఒంటి కాలు మీద లేసారమ్మా. ఇంత పొద్దుటే ఆయన ఎక్కడికి వెళ్ళారంట? ఏమోనమ్మా, నేను ఉదయం 6 గంటలకే వచ్చాను. నేను వచ్చిన తర్వాత అసలు మీ నాన్నగారిని నేను చూడలేదమ్మా. ఆవిడ గారు ఫోన్ చేయలేదా? చేశారమ్మా. ఫోన్ ఇంట్లోనే ఉందట. ఫోన్ కూడా ఇంట్లోనే వదిలేసి ఇంత పొద్దుటే ఎక్కడికి వెళ్ళుంటారు? తల్లి, నా జీవితాన్ని ఒక తీరానికి చేర్చాం. కానీ దిగులంతా సింధూజమ్మ గారు అయ్యగారి గురించే. వాళ్ళక్కడ ఎలా ఉన్నారో ఏంటో, గీత వాళ్ళని ఎన్ని ఇబ్బందులు పెడుతుందో అని చాలా భయంగా ఉంది. దయచేసి గీత మనసు మార్చేయి తల్లి. అమ్మా నాన్నల్ని బాగా చూసుకునేలా ఆశీర్వదించు తల్లి. శ్రీలక్ష్మీర్వరలక్ష్మీశ్చ ప్రసన్నమమ సర్వదా లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామే. అయ్యగారు, 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 అమ్మగారు కూడా వచ్చారా? ఎక్కడున్నారు? ఇప్పుడే మీ గురించి దేవుడి దగ్గర మొక్కుకున్నాను. ఇంతలో మీరే కనిపించారు. అమ్మగారు ఎక్కడున్నారు అయ్యగారు? ఎవరూ రాలేదంజలి, నేనొక్కడే వచ్చాను. మీరొక్కరే వచ్చారా? అదేంటయ్యగారు, అమ్మగారు లేకుండా మీరెప్పుడు అసలు గుడికే రారు కదా. అలాంటిది మీరొక్కరే వచ్చారా? రావాల్సి వచ్చింది. మనిషికి ఏం చేయాలో అర్థం కానప్పుడు అందరికీ కనిపించేది ఆ దేవుడే కదా. అందుకే ఆయన్నే వెతుక్కుంటూ వచ్చాను. కాని వచ్చాక ఏం అడగాలో అర్థం కాక అలా కూర్చుండిపోయాను. ఏమైంది అయ్యగారు? మీరింత దిగులుగా కనిపించటం మొదటిసారి చూస్తున్నాను. ఏమైంది? ఆ ఇంట్లో సంతోషం, ప్రశాంతత అనేది నీతోనే వెళ్ళిపోయింది. నువ్వు మీ అమ్మ ఉన్నంతకాలం మాకు ఏ కష్టం తెలిసేది కాదు. మాకు ఏం అవసరమో మీకు తెలుసు. ఎప్పుడు ఏది కావాలన్నా మేము అడగకుండానే మీ అమ్మ తెచ్చేది. నువ్వు ఉంటే ఇల్లెప్పుడు ప్రశాంతంగా ఉండేది. ఇప్పుడు ఆ పరిస్థితులు లేవంజలి. గీత ఎన్ని తప్పులు చేస్తున్నా సహించాను, భరించాను. చివరికి ఆస్తుల పేరు మార్చినా పోనీలే కదా అనుకున్నాను. కానీ ఈరోజు మీ అమ్మగారిని ఎదిరించి మాట్లాడే స్థితికొస్తే తట్టుకోవడం నా వల్ల కావడం లేదంజలి. ఏంటయ్యగారు, అమ్మగారిని ఎదిరిస్తుందా గీతమ్మ? ఎందుకు ఎదిరించదు? చిన్నప్పటి నుంచి ఏది తక్కువ కాకుండా చూసుకుని తప్పు చేశాం కదా, అలాగే మాట్లాడుతుంది. మరి పని కట్టుకుని వెళ్ళి ఆ అజిత్ చెల్లెలు పెళ్లి చెడగొట్టింది. అది ఎంత తప్పు! ఒక ఆడపిల్ల పెళ్లి చెడగొట్టి ఆ ఉసురు పోసుకోవడం అవసరమా అని అడగడం తప్పైపోయింది. చిన్నంతరం పెద్దంతరం లేకుండా
ఎలా పడితే అలా మాట్లాడింది. అసలు గీతకి ఏం తక్కువ చేశాం? చిన్నప్పటి నుంచి ఎంత గారాబంగా పెంచుకున్నాం. ఏదడిగినా కాదనకుండా ఇచ్చినందుకు చివరకు మాకిచ్చే గౌరవం ఇదేనా? నన్ను 4 మాటలన్నా పట్టించుకోనమ్మా. కానీ అమ్మాయి గారిని అలా మర్యాద లేకుండా మాట్లాడితే మాత్రం భరించడం నా వల్ల కావడం లేదు. నా కళ్ళ ముందే అమ్మాయి గారిని అవమానించినట్టు మాట్లాడితే నరికేద్దాం అన్నంత కోపం వచ్చింది. కానీ ఏం చేయలేను. ఎందుకంటే కన్న కూతురు. అమ్మాయి గారంటే నాకెంత గౌరవమో ఎంత ఆరాధనో నీకు తెలుసు కదా అంజలి. పవర్ తన పేర రాయించుకున్నా, అమ్మాయి గారి స్థానం లాక్కున్నా కూడా మేం ఫీల్ అవ్వలేదు. ఎందుకంటే ఆ స్థానం ఎప్పటికైనా తనదే కాబట్టి. కాని తల్లి అనే గౌరవం కూడా లేకుండా మాట్లాడుతుంటే తట్టుకోలేకపోతున్నాను. అక్కడే ఉంటే ఏం జరుగుతుందో అర్థం కాక, ఏం చేయాలో చేతకాక ఇదిగో ఇలా వచ్చేశాను. అయ్యగారు, మీరు కన్నీళ్ళు పెట్టుకోవడం ఏంటండి? మిమ్మల్ని ఇలా చూడడం నా వల్ల కావడం లేదు. అయినా మీరు ఇలా అమ్మగారిని వదిలేసి రావడం ఏంటండి? మీరు కనిపించకపోతే అమ్మగారు ఎంత బాధపడతారో, ఎంత కంగారు పడతారో ఆలోచించారా? నేను ఎదురుగా ఉండి అమ్మాయి గారి బాధను చూడలేను అంజలి. ఎప్పుడో అమ్మాయి గారు మొదటి పరిచయం అయినప్పుడు ఆవిడ మొహంలో బాధను చూశాను. మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత ఆ బాధను చూడాల్సి వచ్చింది. అయ్యగారు, సమస్య వస్తే ఎలా ఎదుర్కోవాలో మాకు చెప్పిన మీరు ఇలా సమస్యకి భయపడి రావడం ఏంటండి? నేను భయపడి రాలేదంజలి, భరించలేకొచ్చాను. నా కోపం కట్టలు తెంచుకుంటే ఏం జరుగుతుందనే బాధతో వచ్చాను. ముందు ఇంటికి వెళ్దాం పదండి. వద్దంజలి, మా దారిని మమ్మల్ని వదిలే. నేను నానా మాటలని ఇంటి నుంచి పంపించేశాం. ఇప్పుడిప్పుడే నీ జీవితం ఒక మంచి దారిని పడుతుంది. ఇప్పుడు ఆ తలనొప్పులని నీకు వద్దంజలి, నువ్వు వెళ్ళిపో. అలా అంటే ఎలా అయ్యగారు? మీరు తినే దానిలో నాకొక ముద్ద పెట్టారు. మీ బిడ్డతో పాటు నన్ను ముద్దు చేసి పెంచారు. ఈరోజు నేను బాగున్నానని మిమ్మల్ని ఇలా వదిలేసి వెళ్ళమంటారా? అది నా వల్ల కాదయ్యగారు. గీతమ్మ మీ కన్న బిడ్డ అయితే నేను మీరు పెంచిన కూతురునండి. ఈ బంధం మీరే కాదు, ఎవ్వరూ కాదనలేరు. ఆ దేవుడు కూడా మిమ్మల్ని దూరం కానియడు. మీరిలా ఉండకూడదు. నా కోసం కాకపోయినా అమ్మగారి కోసమైనా మీరు ఇంటికి రావాలి. పదండి అయ్యగారు. కారెక్కండి అయ్యగారు. ఎక్కడికి వెళ్ళావు సీను? నీకోసం ఎక్కడని వెతకను? సీను, ఏంటి సీను, ఎక్కడికి వెళ్ళావు? నీకోసం ఎంత ఎదురు చూస్తున్నానో తెలుసా? నాతో ఒక్క మాటనే చెప్పకుండా ఎక్కడికి వెళ్ళిపోయావు? అసలు నన్ను వదిలేసి వెళ్ళటానికి నీకు మనసులో వచ్చింది సీను? అయ్యగారు ఎక్కడికి వెళ్ళలేదమ్మగారు, గుళ్ళో కూర్చున్నారు.
గుళ్ళోనా? అవునమ్మా, మీ గురించి ఆలోచిస్తూ అక్కడే ఉన్నారు. మీరు బాధపడటం ఆయన చూడలేరు కదమ్మా. ఏంటి సీను, నేను బాధపడటం చూడలేనని నన్ను ఇలా బాధ పెట్టి నువ్వు మాత్రం వెళ్ళిపోతావా? నీకోసం అన్ని వదులుకొచ్చిన దాన్ని సీను. నువ్వే నాకు లేకుండా దూరంగా వెళ్ళిపోతే నేనెలా బతుకుతాననుకున్నావు? లేదమ్మాయి గారు, మీకు దూరం అవ్వాలని కాదండి, నా కళ్ళ ముందు జరిగే వాటిని ఆపలేకపోతున్నాననే బాధండి. నా నిస్సహాయతను భరించలేక, మీకు జరిగిన అవమానం తట్టుకోలేక అలా వెళ్ళిపోయానండి. ఎందుకు వెళ్ళానో ఎక్కడికి వెళ్ళానో కూడా నాకు తెలియదండి. నా కాళ్ళు తిన్నంగా గుడికి తీసుకువెళ్ళాయి. బహుశా అంజలి రాకపోతే తిరిగి వచ్చేవాణ్ణి కూడా కాదేమో. నువ్వు లేనప్పుడు నేను మాత్రం ఎందుకు సీని ఇక్కడ? ఇద్దరం కలిసి బతుకుతామని జీవితం మొదలు పెట్టాం. వెళదాం పద. నేను కూడా నీకు తోడుగా వస్తాను. ఇద్దరం కలిసి వెళదాం పద. ఏంటమ్మగారు మీరు కూడా ఎక్కడికి వెళ్తారండి? దేవుళ్ళే గుడొదిలేసి వెళ్తామని అనకూడదండి. అయినా ఎన్నో సమస్యలని అవలీలగా ఎదుర్కొనే మీరు ఇలా వెళ్ళిపోతామంటారేంటండి? మీకు అంతగా వెళ్ళాలనిపిస్తే నా దగ్గరికి రండి అమ్మగారు. నేను మీ కూతుర్నే కదా, మీకు సేవ చేసుకునే అవకాశం నాకివ్వండి. కూతురంటే అంజలిలా ఉండాలి. అలాంటి మంచి మనిషికి అన్యాయం చేశానయ్యా. ఆ తప్పుని సరిదిద్దుకుంటాను. నా ప్రాణం పోయినా సరే లచ్చమ్మ ఈ ఇల్లు దాటి వెళ్ళిపోవడానికి నేను ఒప్పుకోను. ఎందుకు దొంగతనం తన మీద వేసుకుందో తెలుసుకోవాల్సిన. లచ్చమ్మ మన దగ్గర ఏదో దాస్తోంది. అదేంటో మనం లచ్చమ్మ దగ్గర అడిగి తెలుసుకోవాలి.